ఈనాటి విశేషం వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి, గీతా జయంతి కూడా ఈనాడు కలిసి రావడం చాలా విశేషం. మనకున్నటువంటి అనేకమైనటువంటి పర్వాలలో ధనుర్మాసంలో వచ్చేటటువంటి శుద్ధ ఏకాదశి ముక్కోటి ఏకాదశిగా పిలువబడుతుంది. కాలాన్ని కనుక 2 విభాగాలు చేసినట్లయితే సంవత్సరాన్ని 2 అయనాలుగా చెప్తారు. దక్షిణాయనం, ఉత్తరాయణం అని. అటువంటి దక్షిణాయనంలో చివరి మాసం, ఉత్తరాయణానికి ముందరి మాసమైనటువంటి రవి ధనస్సులో ప్రవేశించినటువంటి నాటి నుండి మళ్ళీ మకరంలోకి వెళ్ళేంత వరకు కూడా ధనుర్మాసం అని విశేషంగా జరుపుతారు. అటువంటి ధనుర్మాసంలో కొన్నిసార్లు మార్గశిర మాసం, కొన్నిసార్లు పుష్యమాసం, శుక్లపక్షం వస్తాయి. అటువంటి శుక్లపక్ష ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అని, ముక్కోటి ఏకాదశి అని అంటారు. ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు శయన స్థితిలోకి పరమాత్మ వెళతాడు కనుక ఆనాడు శయన ఏకాదశి అని అంటారు. ఈ ముక్కోటి ఏకాదశి నాడు స్వామివారు లేచి ఆయన్ని ప్రార్థిస్తున్నటువంటి దేవతలందరినీ కూడా అనుగ్రహించి వాళ్ళందరికీ దర్శనాన్ని ఇచ్చేటటువంటి రోజు కనుక దీన్ని ముక్కోటి ఏకాదశి అన్నారు. వైకుంఠ ఏకాదశి అనగా వైకుంఠుడు అనగా విష్ణుమూర్తి, విష్ణుమూర్తికి సంబంధించినటువంటి ఏకాదశి ఈనాడు. ముక్కోటి ఏకాదశి అనగా ముక్కోటి దేవతలందరూ కూడా ఈనాడు పరమాత్మ యొక్క దర్శనానికి వెళ్ళి తరించే రోజు కనుక ఈనాడు ముక్కోటి ఏకాదశి అని అన్నారు. ఈనాడు కనుక స్వామిని ఆరాధించినట్లయితే, స్వామిని దర్శించినట్లయితే, స్వామి నామాన్ని స్మరించినట్లయితే కేవలం విష్ణుదేవుడి యొక్క అనుగ్రహం మాత్రమే కాకుండా ముక్కోటి దేవతల యొక్క అనుగ్రహం ఈనాడు పరిపూర్ణంగా కలుగుతుంది అని శాస్త్రవచనం. ఈనాడు విశేషం ఏమిటి అంటే అన్ని చోట్ల కూడా ఉత్తర ద్వార దర్శనం అనేది విశేషంగా చేస్తారు. ఏమిటి ఈ ఉత్తర ద్వార దర్శనం అంటే దేవతలందరూ కూడా వైకుంఠవాసుడైనటువంటి శ్రీమన్నారాయణమూర్తిని ఉత్తర ద్వారం గుండా ప్రవేశించి ఆ ఉత్తర ద్వారంలో గుండా స్వామిని దర్శించారు కనుక ఈనాడు ఆ పరంపరను సాగిస్తూ ఉత్తర ద్వార దర్శనం అని చేస్తారు. ఇంతేకాకుండా ప్రతివాడికి సాధారణంగా అందరికీ ఉండేటువంటి భయం ఏమిటి అంటే మృత్యుభీతి. ఈ మృత్యు దేవత ఆ యొక్క మృత్యుదేవతకు అధిపతి అయినటువంటి యమధర్మరాజు ఉండేటటువంటి స్థానం ఏమిటి అంటే దక్షిణ దిశ. ఆయన ఆ దక్షిణ దిక్కు కూడా అధిపతి. అందుకని మనందరం కూడా ఉత్తరం నుండి దక్షిణానికి చూసేటప్పుడు యముడి యొక్క దృష్టి మన మీద పడకుండా, మన దృష్టి యముడి మీద పడకుండా మన మధ్యలో ఆ యమబాధని నివృత్తి చేయడం కోసం పరమాత్మ ఉంటాడు. దానికి సంకేతంగానే ఈ ఉత్తర ద్వార దర్శనం అనేది చేయటం అనేది జరుగుతుంది. అంటే పరమాత్మ యొక్క పాద సమాశ్రయం కనుక మనం చేసినట్లయితే యమబాధ అనేది ఉండదు అని చెప్పడం దీంట్లో ఉన్నటువంటి సందేశం ఇది. ఈనాడు పరమాత్మను సందర్శించినటువంటి దేవతలందరికీ కూడా సమస్త శుభాలు సిద్ధించాయి కనుక అటువంటి ఉత్తర ద్వారం గుండా పరమాత్మను ఎవరైతే దర్శిస్తారో వారందరికీ కూడా సమస్త శుభాలు మంగళాలు సిద్ధిస్తాయి అని శాస్త్రవచనం. ఇక ఈ ఏకాదశి నాడు చేయవలసినటువంటి పనులు ఏమిటి అంటే మనకి గ్రంథాల్లో చెప్పారు. సర్వేషాం భోజనద్వయం అని చెప్పారు. సర్వేషాం భోజనద్వయం అంటే సర్వే భోజన అంటే అందరికీ కూడా 2 ప్రధానంగా ఉండాలట. సర్వే జనా అందరికీ కూడా సర్వేషాం సర్వులకు భోజనద్వయం అందరూ కూడా ఓ జనాలరా మీరు రెండింటిని పాటించండి అని దీంట్లో ఉన్నటువంటి భావన. ఏమిటి ఈ 2 అంటే ఒకటి ఉపవాస అంటే ఉపవాసం. దీనికి నిఘంటువులో నిరాహార ఉపవాస అని ఉపసమీప్యతే ఇది వాస అని కూడా 2 అర్థాలు చెప్పబడతాయి. ఉపవాసం అంటే భోజనం చేయకుండా ఉండడం అనేది ఒకటైతే, రెండవది ఏమిటి అంటే భగవంతుడికి మిగిలినటువంటి రోజుల్లో కంటే కూడా ఇంకా దగ్గరగా వెళ్ళడం అనేది ఒకటి. రెండవది ఏమిటి ప్రధానంగా చేయదగింది ఏమిటి అంటే భగవత్ కథాశ్రవణం. భగవంతుడికి సంబంధించినటువంటి కథాశ్రవణం ఏదైతే ఉన్నదో దాన్ని చేయాలి. అనంత కళ్యాణ గుణవైభవుడు అయినటువంటి పరమాత్మ యొక్క లీలా వైభవ విశేషాలను ఈనాడు శ్రవణం చేయటం వల్ల కూడా చాలా విశేషమైనటువంటి ఫలితాలను మనం పొందగలుగుతాం. ఇది ఇందులో ఉన్నటువంటి ఆచరించదగినటువంటి ఈ 2 విషయాలు చాలా ప్రధానమైనవి. ఇక ఏకాదశి అన్నారు. ఈ ఏకాదశి వృత్తాంతాన్ని గతంలో మనం అనేక పర్యాయాలు ఈ మాతృశివం ద్వారా చెప్పుకున్నాం. ఏకాదశి అనగా 11 అనేటటువంటి అంకెకు పర్యాయపదంగా ఏకాదశి అని చెప్తారు. 11వ రోజు అని దీంట్లో ఉన్నటువంటి అర్థం. ఈ రోజు ఈ వ్రతాన్ని చేయటం వల్ల ఏమిటండి మనకు కలిగే ప్రయోజనం అంటే 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, మనస్సు ఈ 11 కూడా నియంత్రింపబడి మనం ఏ పాపం చేసినా వీటి ద్వారానే చేస్తాం. కాయేన వాచ మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ అని చెప్తుంది శాస్త్రం. కాబట్టి ఈ 11 ద్వారానే మనం చేస్తాం. ఎందుకంటే ఇంద్రియాలు అనేవి చాలా ప్రమాదకరమైనవి. ఈ ఇంద్రియాలన్నింటినీ కూడా నియంత్రించేది ఎవరు అంటే ఇంద్రియాల మనస్వ్యూహం అనే పరమాత్మ చెప్పాడు. ఇంద్రియాలకు అధిష్టానమైనటువంటి మనస్సును నేను అని పరమాత్మ అన్నాడు. అందుకనే మనస్సు వీటన్నిటినీ కూడా
నియంత్రిస్తుంది. కాబట్టి నరుణ్ణి మనిషి అని అన్నారు. ఎందుకండి మనిషి అన్నారంటే మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయోహో, మనస్సు నడిపించినట్టుగా నడిచేటటువంటి వాడు కనుక వీడిని మనస్సు అని అన్నారు. ఈ ఇంద్రియాలు ఎంత ప్రమాదకరమైనవి అంటే, జింక ఏదైతే ఉన్నదో శ్రవణేంద్రియం అనగా వేటగాడు వచ్చి వేణునాదం చేస్తాడు. ఆ వేణునాదం చేస్తే ఆ వేణునాదాన్ని ఆస్వాదిస్తూ పరిగెత్తేటటువంటి జింక కూడా ఆగిపోతుంది. తద్వారా ఆగినటువంటి జింక మీద బాణం వేయటం చాలా సులభం కాబట్టి ఆ వేటగాడు బాణం వేసేస్తాడు. అట్లాగే తుమ్మెద ఏ పువ్వు మీదైతే వాలకూడదో అటువంటి సాధారణమైనటువంటి మకరందాలు ఉండేటటువంటి పువ్వులు కాకుండా ప్రత్యేకంగా వెళ్ళి మొగలి పువ్వు మీద వాలుతుంది. అక్కడ ఏమిటండి ఆ తుమ్మెదను మోసం చేసింది అంటే ఘ్రాణ ఇంద్రియం. ఇక్కడ జింకను శ్రవణేంద్రియం మోసం చేస్తే ఇక్కడ తుమ్మెదను ఘ్రాణేంద్రియం అనగా వాసన మోసం చేస్తుంది. దాని మీదకి వెళ్ళి వాలితే చస్తానని తెలిసినప్పటికీ కూడా ఆ తుమ్మెద వెళ్ళి ఖచ్చితంగా ఆ ముగిలి పువ్వు మీదే వాలుతుంది. ఇట్లాగే శలభం అనగా మిడత, దీన్ని ఏది మోసం చేస్తుందంటే స్పర్శేంద్రియం మోసం చేస్తుంది. అగ్ని దగ్గరికి వెళ్ళకూడదు, అగ్ని దగ్గరికి వెళితే తనని తాను దహించుకున్నట్టు అవుతుంది, తాను కాలిపోతానని తెలిసినప్పటికీ కూడా మిడత ఆ ప్రయత్నం ఏమిటి అంటే ఎట్లయినా సరే ఆ వెలుగుతున్నటువంటి దీపాన్ని ఆపాలి అని వెళ్ళి రెక్కలతో కొట్టి 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 చివరికి రెక్కలు తగలబడుతున్నప్పటికీ కూడా తన శరీరాన్ని సైతం అందులోనే దాన్ని దహించేంత వరకు కూడా త్యాగం చేసేస్తుంది. కానీ దహింపబడేంత వరకు ఆ ప్రయత్నం మాత్రం ఆపదు. అంటే అక్కడ స్పర్శేంద్రియం అనేది దానిని మోసం చేస్తూ ఉంది. ఇట్లా మనం కూడా దేని ద్వారా ఇబ్బంది పడుతున్నామంటే ఇంద్రియాల ద్వారా ఇబ్బంది పడుతున్నాం. రామరావణ యుద్ధం అంతా కూడా పూర్తయిన తర్వాత రావణాసురుడి యొక్క 10 తలలు తెగి ఆయన శరీరం అంతా అక్కడ పడి ఉన్నటువంటి సమయంలో మహాపతివ్రత శిరోమణి దశకంఠుడైనటువంటి రావణాసురుడి యొక్క భార్య అయినటువంటి మండోదరీదేవి అక్కడికి వచ్చి రోధిస్తూ అందరూ ఉన్నప్పుడు చెబుతుంది, ఓ 10 తలలు కలిగినటువంటి రావణ, నిన్ను రాముడు చంపాడని అందరూ అనుకుంటున్నారు, కానీ అది చాలా పొరపాటు. నిన్ను నీవు చంపుకున్నావు, నీ ఇంద్రియాలు నీవు వశపరుచుకోలేకపోవటం వల్ల ఆ ఇంద్రియాల ద్వారా నీవు చంపబడ్డావయ్యా అని అంటుంది. చూడండి ఎంత గొప్ప విశేషమో. ఆ నవవ్యాకరణ పండితుడైనటువంటి మహానుభావుడు, నిత్యం శివార్చన తత్పరుడైనటువంటి రావణాసురుడు సాక్షాత్తు కైలాసానికి వెళ్ళి కైలాస పర్వతాన్ని కదిలించి కైలాసవాసి కవచ కవర్తి నీలలోహిత గరుడకంట శంభుడు ఉమామహేశ్వరుడి యొక్క అనుగ్రహానికి పాత్రుడైనటువంటి వాడు చివరికి ఇంద్రియాలను నిగ్రహించుకోలేక పరాయివాడి భార్యను తీసుకొచ్చి ఆవిడ్ని అపహరించి బంధించి అతని చేతిలో చంపబడ్డాడంటే అది రాముడు చంపడం అని కాదు. ఇంద్రియ నియంత్రణ లేక ఇంద్రియాలకు వశుడై ఇంద్రియాలను వశం చేసుకోకపోవడం వల్ల ఈ విధంగా చంపబడ్డాడు అని మండోదర చెప్తుంది. మనం కూడా ఇట్లనే ఏ విధంగా అయితే మిడత, ఏ విధంగా అయితే తుమ్మెద, ఏ విధంగా అయితే జింక ఇవన్నీ కూడా ఇంద్రియాలకు వశమవుతాయో మనం కూడా మంచి వాసనలకు, మంచి రుచికి, మంచి మన దీనికి అంటే ఏది దృష్టితో చూసినటువంటి ఆ దృష్టి ఇంద్రియం ద్వారా వచ్చినటువంటి దీనికి వీటన్నిటికీ కూడా మనం వశలమై మనం అహంకార మమకారాలు అనేటటువంటి ఈ దీంట్లో పడి ఆ లంపటలో మనం ఎట్లా అయితే శ్లేష్మంలో పడ్డ ఈగ అయితే ఎట్లయితే కొట్టుకుంటుందో మనం కూడా ఈ విధంగా బంధాలన్నీ ఏర్పాటు చేసుకొని కొట్టుకుంటూ ఉంటాం. కాబట్టి ఈనాడు పెద్దలు మనకు సూచించినట్లుగా భోజనద్వయం అంటే ఒకటి ఉపవాసం, రెండవది భగవద్కథా శ్రవణం చేసి పరమాత్మను ఈనాడు ఆరాధించడం వల్ల సాధారణమైనటువంటి రోజుల్లో చేసేటటువంటి పూజ, భగవన్నామ స్మరణ, భగవద్కథా శ్రవణం ఈనాడు అనంతమైన విశేషమైనటువంటి ఫలితాలను మనందరికీ కూడా చేస్తుంది. కనుక మనందరం ఈనాడు చక్కగా విష్ణు దర్శనం చేసి విష్ణుమూర్తి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహానికి పాత్రలవుదాం. అట్లాగే ఈనాడు ఏ గీత అయితే మన రాత మారుస్తుందో అటువంటి భగవద్గీత జయంతి ఆవిర్భవించినటువంటి రోజు ఈనాడు. భగవద్గీత అంటే పెద్దలు ఒక మాట చెప్తూ ఉంటారు, ఒక పరిపూర్ణమైనటువంటి వ్యక్తిగా ఒక మనిషి తయారవ్వాలి అంటే మిగతా ఏ గ్రంథాలు చదివినా చదవకపోయినా ఒక భగవద్గీతని చదివితే చాలు పరిపూర్ణమైనటువంటి వ్యక్తిగా మనం తయారవుతాం అంటంలో ఎటువంటి సందేహం లేదు. అయితే మన ప్రారంభం ఏమిటంటే మన కర్మభూమి వేదభూమి అయినటువంటి ఈ భారతదేశం భగవద్గీతకి ఇవ్వాల్సినటువంటి గౌరవం ఇవ్వలేదు అని చెప్పడం ఏమాత్రం సందేహించదగ్గ విషయం కాదు. కానీ విదేశాల వాళ్ళు మన భగవద్గీతను తీసుకువెళ్ళి వాళ్ళ తల మీద పెట్టుకొని వాళ్ళ పాఠ్యాంశాల్లో భగవద్గీతను పెట్టుకొని వాళ్ళు చక్కగా గౌరవిస్తూ ఉన్నారు. ఆ భగవద్గీతలో చెప్పినటువంటి విషయాలను వాళ్ళందరూ కూడా పాటిస్తున్నారు. మన దేశంలో భగవద్గీతకు దక్కేటటువంటి గౌరవం ఏమిటి అంటే చక్కగా రకరకాలుగా ఆ గేయ రూపంలో భగవద్గీతను పెట్టుకొని ఆస్వాదిస్తున్నాం. ఇంకా చెప్పాలి మన దౌర్భాగ్యం అంటే ఎవరైనా చనిపోయిన చోట పందిళ్లలో భగవద్గీత పెట్టి భగవద్గీత అంటే దాన్ని ఒక చావు మేళంలాగా తయారు చేశాం తప్ప అందులో ఏం చెప్పారు, దాని నుండి మనం ఏం గ్రహించాలి
అన్నటువంటి విషయాన్ని మాత్రం మనం వ్యవహారం కూడా తెలుసుకోలేకపోతున్నాం. ఇవాళ వేలకు వేలు ఖర్చు పెట్టి మేనేజ్మెంట్ పాఠాలని అందరూ అటెండ్ అవుతున్నారు. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చెప్తున్నారంటే ది లార్డ్ కృష్ణ ఈజ్ ఫస్ట్ మేనేజర్ ఆఫ్ ద వరల్డ్ అని చెప్తున్నారు. కృష్ణుడిని మించినటువంటి మేనేజర్ ఎవరు లేరు ఈ ప్రపంచంలో. మొట్టమొదటి ఈ మేనేజ్మెంట్ పాఠం చెప్పినటువంటి గురువు ఎవరంటే కృష్ణ పరమాత్మే అని చెప్తున్నారు. అట్లాగే ప్రపంచ దేశాల్లో ఎవరు రాసినటువంటి ఆధునికులు రాసినటువంటి మేనేజ్మెంట్ పాఠాలకైనా సరే మూలం బేస్ ఫౌండేషన్ ఏంటంటే అది భగవద్గీతే అని చెప్తున్నారు. ఎన్ని విషయాలండి భగవద్గీతలో, ఒకటా రెండా? ఉద్ధరేది ఆత్మనాత్మానం ఆత్మానం అవసాధయేత్. ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూడకయా నిన్ను నీవే ఉద్ధరించుకోవాలి అని చెప్పి చెప్పడం. ఇక ఇట్లా ఎన్నో విషయాలు. జాతస్య హి ధ్రువో మృత్యు. ప్రతివాడికి ఉండేటువంటి భయం ఏమిటంటే మృత్యుభీతి ఉంటుంది. అటువంటి మృత్యుభీతి కూడా నీకు అక్కర్లేదు. పుట్టినటువంటి వాడు ప్రతివాడు పోవాల్సింది దృశ్యం తన్నశ్యం అని. అట్లాగే ఇంకొక ఎన్ని విషయాలు, ఒకటి కాదు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేక శరణం వ్రజ అహంత్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ్య. నన్ను ఆశ్రయించు, నీ సమస్తమైనటువంటి పాపాల నుండి కూడా నేను నివృత్తిని చేసి నిన్ను ఉద్ధరిస్తాను అని చెప్పి కృష్ణ పరమాత్మ చెప్పాడు. ఇంతేకాకుండా ఎన్ని విషయాలు. ఫలం పత్రం పుష్పం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి. ఏవి ఇస్తున్నామన్నది ప్రధానం కాదు, ఎటువంటి మనస్సుతో ఇస్తున్నామన్నది ప్రధానమని. ఇట్లా ఎన్ని విషయాలు, అనేకమైనటువంటి విషయాలు. ఆ క్లేబం అనేటటువంటి ఆ పిరికితనం చేత కింద అస్త్రాలు పడివేసినటువంటి అర్జునుడిని అతన్ని ఉత్తేజింపజేయటం కోసం పరమాత్మ చెప్పినటువంటి అద్భుతమైనటువంటి ఆ శ్లోక రాశి ఏదైతే ఉన్నదో అది భగవద్గీత. ఎంత విశేషమండి. నువ్వు త్యక్తం హృదయ దౌర్బల్యం, ఓ అర్జున నీవు ఆ హృదయ దౌర్బల్యం ఏదైతే ఉన్నదో అదంతా వదిలేసి నేను చెప్తున్నాను, నీ వెనక నేనున్నాను. ఎంత అసలు ఇంతకంటే గొప్ప పాఠం ఇంకెక్కడ ఉంటుందండి. ఇవాళ మనందరికీ కూడా ఈ డిప్రెషన్ అనేటటువంటి మాట లోకంలో చాలా ప్రాచుర్యంలో ఉన్నది. కానీ వీటన్నిటికీ అన్ని ప్రశ్నలకు సమాధానం ఏమిటి అంటే భగవద్గీత పారాయణ చేయటం, భగవద్గీత వినడం, గీతలో చెప్పినటువంటి విషయాలను మనస్సుకు ఇంజెక్ట్ చేసుకోవాలి. చేసుకొని దాన్ని కనుక ఆశ్రయించినట్లయితే ప్రతి మనిషి ఒక పరిపూర్ణమైనటువంటి వ్యక్తిగా తీర్చిదిద్దబడతాడు అంటల్లో ఎటువంటి సందేహం లేదు. ఎందుకండి ఈ విధంగా అంటే సర్వోపనిషదో గావః దోగ్ధ గోపాలనందన వత్సోపార్థ సుధీర్భోక్త రమ్యం గీతామృతం మహత్ అని అర్జునుడు అనేటటువంటి వాడిని ఒక కారణంగానే చూపించాడు. సర్వోపనిషదో గావః. ఉపనిషత్తులన్నీ కూడా అక్కడికి వచ్చి ఆవులాగా నిలబడ్డాయి. ఆవు దగ్గరికి వెళ్ళి మనం పాలు పెతకాలంటే పాలు సామాన్యంగా వస్తాయా? రావు. దూడని వదిలితే ఆ దూడ వెళ్ళినప్పుడు ఆ పాలను చేపితే అప్పుడు పాలు వస్తాయి. ఆ విధంగా దూడను వదిలినటువంటి దూడ ఎవరంటే అర్జునుడట. సుధీర్భోక్త సహృదయులందరూ కూడా ఈ పాలన తాగేటటువంటి అర్హత కలిగినటువంటి వాళ్ళే. రమ్యం గీతామృతం మహత్. అద్భుతమైనటువంటి అమృతం ఏమిటి అంటే అది గీతామృతం అని చెప్పబడింది. అటువంటి గీతామృతాన్ని ఏ రోజైనా ఏ ఒక్క రోజైనా సరే మనందరం కూడా ఆ గీతామృత ఆస్వాదన చేసేటటువంటి అవకాశాన్ని అర్హతను పరమాత్మ మనందరికీ కూడా ప్రసాదించాలి. ఇంతేకాకుండా భగవద్గీత శంకర భగవత్పాదులు వారు మోహమ్మద్గర స్తోత్రంలో చెప్తారు, భగవద్గీత కించిత ధీత గంగాజలవ కణికాపీత. భగవద్గీత రోజు అధ్యాయాలు నువ్వు చదవకపోవచ్చు, కనీసం ఒక్క శ్లోకం చదవరా, కనీసం అందులో ఉన్నటువంటి ఒక్క అక్షరం చదవరా నాయన. గంగాజలవ కణికాపీత. గంగ మొత్తం కూడా నీవు చక్కగా ఆచమనం చేయకపోయినా, స్నానం చేయకపోయినా, ఒక్క బిందువు నాలుగు మీద వేసుకున్నా కూడా నీవు తరిస్తావు. అట్లానే గీత ఒక్క అక్షరాన్ని చదివినా కూడా నీవు తరిస్తావు. కనీసం భగవద్గీత పుస్తకం ఇంట్లో పెట్టుకొని రోజు దాని మీద పువ్వు పెట్టి నమస్కారం చేసినా చాలు. ఎందుకంటే ఆ గీత ఎక్కడుంటే అక్కడ పరమాత్మ ఉంటాడు. పరమాత్మ ఉన్న చోట, గీత ఉన్న చోట మన రాత కూడా మారుతుంది. ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఎత్ర యోగీశ్వర కృష్ణ ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీడు విజయోర్భూతి ధ్రువాని తిర్మమా అని ఎక్కడైతే కృష్ణుడు ఉంటాడో అక్కడే అర్జునుడు కూడా ఉంటాడు. వాళ్ళిద్దరూ ఉన్న చోట విజయం అనేది తప్పకుండా ఉంటుంది అని అంటాల్లో సందేహం లేదు. కృష్ణ పరమాత్మ ఎక్కడుంటాడు ఈ కలియుగంలో అంటే గీత అనేటటువంటి గ్రంథాన్ని ఆశ్రయించి ఉంటాడు. కనుక అటువంటి భగవంతుడు మన రాత మార్చడం కోసం చెప్పినటువంటి ఆ భగవద్గీత జయంతి ఆవిర్భవించినటువంటి రోజు ఈరోజు. కనుక ఈ రోజైనా మనం ప్రయత్నపూర్వకంగా మన సుకృత విశేషం ఈనాడు ముక్కోటి ఏకాదశి గీతా జయంతి రెండు కలిసి రావడం అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది. ఈనాడు ఈ విధంగా రావడం చాలా విశేషం. కనుక భగవద్గీతలో కనీసం కొన్ని శ్లోకాలని చదివి భావి భారత పౌరులు, మన ఇంట్లో ఉన్నటువంటి భావితరాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఈ గీతా వైభవాన్ని చెప్పి మనందరం కూడా కృష్ణ పరమాత్మ యొక్క దివ్యానుగ్రహానికి పరిపూర్ణంగా పాత్రులవ్వాలి. పరమాత్మ యొక్క దివ్యానుగ్రహం మీ అందరిపైన పరిపూర్ణంగా ఉండాలని ఆశిస్తూ మరొకసారి వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి, భగవద్గీత జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ